హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం కాలీఫ్లవర్ పకోడీ చాలా సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే ఈ పకోడీ అచ్చం కేటరింగ్ వాళ్ళు చేసినట్టే చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి. దీని తయారీ కోసం ఒక కాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న గుత్తులుగా కట్ చేసుకుని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ గుత్తులను ఒక గిన్నెలోకి వేసుకుని అందులో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకున్న వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకోవడం వల్ల పకోడీ మంచి కలర్ లో వస్తుంది. అలాగే వేసుకోవాలనుకుంటే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసుకున్నవన్నీ ఇలా ప్రతి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ గుత్తులను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 15 నిమిషాల పాటు వేగనివ్వాలి. కొందరు కాలీఫ్లవర్ గుత్తులను ఉడికించుకుని ఇలా పకోడీ వేసుకుంటారు. ఉడికించుకోకపోయినా వీటిని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటాము కాబట్టి బాగానే వేగిపోతాయి. వీటిని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి తప్పనిసరిగా 10 నుండి 15 నిమిషాల సమయం అయితే తీసుకుంటుంది. ఫ్లవర్ అంతా బాగా వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయి కనిపిస్తున్నప్పుడు నూనెలోంచి బయటకు తీసేసుకోవాలి. చూసారా, కాలీఫ్లవర్ పకోడీ చాలా బాగా వచ్చింది కదా. దీనిని తింటుంటే కరకల్లాడుతూ చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.